హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగకు ఊర్లకు వెళ్లలేని వారి కోసం శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు శిల్పారామం నిర్వాహకులు. పల్లెటూరు వాతావరణంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు జరుగుతున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కథలు ఈ సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. జనవరి 16 వరకు సంక్రాంతి మేళ జరగనుంది. శిల్పారామం నుంచి మరింత సమాచారం కల్పన అందిస్తారు. సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక సిటీకి వచ్చేసరికి కూడా సిటీలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ సొంతూర్లకు బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళ సొంతూరులో పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే దాదాపు చాలా వరకు కూడా వాళ్ళ సొంతూర్లకు వెళ్ళిపోయారు. సో ఈ రోజు భోగి ఉండడంతో కూడా పొద్దుటి నుంచి కూడా భోగి సంబరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సిటీలో విలేజ్ కి వెళ్ళలేని వాళ్ళంతా సిటీలో నివాసం ఉండే వాళ్ళు, సిటీలో సెటిల్ అయిన వాళ్ళ కోసం కూడా ఇక్కడ శిల్పారామంలో, మాదాపూర్లోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు కూడా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు. అదే విధంగా ఈసారి కూడా సంక్రాంతి మేళ అనేది జరుగుతూ ఉంది. ఈ సంక్రాంతి మేళను చూడడానికి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉన్నారు. సో సంక్రాంతి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో అదే విధంగా పల్లెటూరు వాతావరణంలో ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే అందరికీ సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది గంగిరెద్దులు, దాంతో పాటు హరిదాసులు కావచ్చు, వాళ్ళంతా కూడా కళాకారులు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నారు. సో వాళ్ళందరితోని కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆ సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతోని వాళ్ళు చేసే యాక్టివిటీస్ కావచ్చు, గంగిరెద్దు విన్యాసాలు కావచ్చు, హరిదాసు కీర్తనలు కావచ్చు, అవన్నీ వింటూ కూడా చాలా వరకు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు సెల్ఫీస్ కూడా దిగుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు శిల్పారామంలో ఇక్కడ ఈ పల్లెటూరు వైబ్ ను కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా మెంబర్స్ వస్తూ ఉన్నారు. సో మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు? అనిత. ఎట్లా అనిపిస్తా ఉంది? సంక్రాంతి సంబరాలకు వచ్చారు కదా శిల్పారామంకి. బాగుందండి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. ఇక్కడ ఉంటారు అంటే సంక్రాంతికి ఇంటికి వెళ్తా ఉంటారు కదా? ఊర్లో వెళ్తాము. లాస్ట్ 2 years నుంచి వెళ్ళట్లేదు. ఊర్లో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా ట్రెడిషనల్ గా చాలా బాగుంది. ఎట్లా జరుగుతూ ఉంటుంది సంక్రాంతికి ఊరికి వెళ్తా అని చెప్తా ఉంటారు కదా? సో ఎట్లా జరుగుతా ఉంది మీ ఊర్లో కావచ్చు సంక్రాంతి సెలబ్రేషన్స్? ఎక్కడ మీది ప్రాపర్? మాది ఈస్ట్ గోదావరి. అక్కడ అన్ని ఈస్ట్ గోదావరి అంటే పెట్టింది పేరు కదా సంక్రాంతికి. కోడి పందాలు అన్నీ బాగుంటాయి. ఇంకా గ్రామ దేవత సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి. సో మరి అక్కడికి ఇక్కడికి ఎట్లా అనిపిస్తా ఉంది? మరి అక్కడికి ఇక్కడికి యాక్చువల్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎలాగైనా పల్లె వాతావరణం వేరు, ఇక్కడ కూడా పర్లేదు. చూస్తున్నారా గంగిరెద్దు విన్యాసాలు కావచ్చు, హరిదాసులు కావచ్చు? చూసాం బాగుంది. చూస్తా ఉన్నాం కదా, చాలా మెంబర్స్ అయితే వస్తా ఉన్నారు, ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మనకు మెయిన్ గా సంక్రాంతి అనగానే హరిదాసులు కావచ్చు, దాంతో పాటు గంగిరెద్దులు కావచ్చు, ఇవందరూ కూడా ఉంటూ ఉంటారు. దాంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ హరిదాసులు కావచ్చు, దాంతో గంగిరెద్దుల పాటు కూడా చాలా మంది కళాకారులు, ఈ బుడబుక్కలు కావచ్చు, సోది చెప్తా అమ్మ వాళ్ళు కావచ్చు, దాంతో పాటు ఇంకా చాలా మెంబర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నారు. వాళ్ళంతా కూడా మనకు సినిమాలో చూస్తూ ఉంటాం తప్పితే విలేజ్ లలో కూడా వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా వరకు కనుమరుగు అయిపోయారని చెప్పొచ్చు. మరి మనతో పాటు ఇంకొంతమంది కూడా పబ్లిక్ ఉన్నారు. సో చూస్తా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాము. సో ఎట్లా అనిపిస్తుంది ఏంటి అనేది చెప్పండి. మీ పేరు? శాంతి. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్, మియాపూర్ నుంచి. సో ఎట్లా అనిపిస్తా ఉంది సంక్రాంతి పండుగకి శిల్పారామంలో రావడం? సో ఎగ్జైటింగ్, బాగుందండి. మేము ఫస్ట్ టైం వస్తున్నాము. ఎప్పుడు చూస్తాం టీవీలో ఇక్కడ బాగుంటుందని. ఇప్పుడు మేము ఊరు వెళ్తాం కాబట్టి రాలేము. బట్ ఈసారి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం మేము. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, సంక్రాంతి సంబరాలు కావచ్చు? మా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయినాయి. బాగున్నాయి. సో చెప్పా, నీ పేరు? రిషిత. ఓకే, నీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇవన్నీ చూడడం కావచ్చు? ఏమేమి చూసావు ఇక్కడ? ఇక్కడ మనుషుల డాల్స్ ఇంకా చాలా చూసా, చాలా బాగున్నాయి. ఓకే, ఈ గంగిరెద్దులు కావచ్చు, దాంతో పాటు హరిదాసులు వీళ్ళందరూ ఉన్నారు కదా, చూసావా వాటిని? చూసా, చాలా బాగున్నాయి. ఓకే, ఎట్లా ఉంటుంది మీ ఇంటి దగ్గర సంక్రాంతి సెలబ్రేషన్స్? ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? మార్నింగ్ భోగిమంటలు వేసి రంగులు ముగ్గులు వేసి అంతా సెలబ్రేట్ చేసుకుంటాం. సో చెప్పండి, మీ పేరు? అన్షిక. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తా ఉంది ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎట్లా జరుగుతా ఉన్నాయి? చాలా చాలా బాగా జరుగుతున్నాయి. సో ఏమేమి చూసావు ఇక్కడ? మెయిన్ గా నీకు ఏం నచ్చింది ఈ సంక్రాంతి సంబరాల్లో? ఇక్కడ హరిదాసులు, గేదెలు అవన్నీ చాలా బాగా నచ్చాయి. సో చూస్తా ఉన్నాగా చాలా వరకు ఫ్రెండ్స్ తో కావచ్చు, దాంతోపాటు ఫ్యామిలీతో కూడా వస్తా ఉన్నారు. పెద్దవాళ్ళు కావచ్చు, చిన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది సంక్రాంతి అనగానే? ముందుగా మీకు ఏమేమి గుర్తుకొస్తా ఉంటాయి? గుర్తుకొస్తాయి, తర్వాత భోగి మంటలు, తర్వాత శిల్పారామం కూడా చాలా బాగా నచ్చింది నాకు. శిల్పకారులు కూడా బాగా చెక్కారు, చాలా
బాగుంది, నాకు ఆనందంగా ఉంది ఈరోజు. ఓకే ఆంటీ. సో సంక్రాంతి సంబరాలు మీ ఊర్లో ఎలా జరుగుతూ ఉంటాయి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? మా ఊళ్ళో కూడా బాగా జరుగుతాయి, అక్కడికన్నా కూడా ఇక్కడ బాగున్నాయి. ఎంజాయ్ చేస్తున్నారా? మరి ఇక్కడ ఏమేమి చూసారు మీరు? ఏమేమి స్పెషల్ గా అనిపించింది మీకు ఇక్కడ? హరిదాసు లోగో చూసాము, తర్వాత గంగిరేజ్ చూసాము, తర్వాత ఇక్కడ సంత అవన్నీ చూసాం, బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సో చూస్తా ఉన్నాగా చాలా మెంబర్స్ వస్తా ఉన్నారు, ఈ సంక్రాంతి సంబరాలను అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడు. చిన్న చిన్న పిల్లలు కూడా వస్తా ఉన్నారు. సో చెప్పండి పేరు? శ్రేష్ఠ. ఎట్లా చదువుతున్నావు? థర్డ్. ఓకే, నీకు ఎట్లా అనిపిస్తా ఉంది? చూస్తున్నావా సంక్రాంతి సంబరాలు? ఇట్స్ నైస్ టు సీ. ఏమేమి నచ్చాయి ఇక్కడ? నువ్వు ఏమేమి చూసావు ఈ సంక్రాంతి సంబరాల్లో? గంగెద్దులు అన్ని చూసాను. అన్ని చూసా. ఓకే, ఇవి ఎప్పుడైనా చూసినావా? ఇంత ముందు ఎప్పుడైనా చూసినావా మీ ఇంటి దగ్గర కావచ్చు? ఇక్కడ ఇక్కడనే చూసా. వేరే ఎక్కడ చూడలేదు ఇంత ముందు? నో. ఓకే, సో చూస్తా ఉన్నాం కదా, చాలా వరకు అయితే సంక్రాంతి సంబరాలు అయితే శిల్పారామంలో అంబరాన్ని అంటుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఈ సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సిటీ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి ఇటు శిల్పారామంకి సంబంధించిన నిర్వాహకులు కూడా ప్రతి ఏటా ఈ సంబరాలు నిర్వహిస్తూ ఉంటారు. అదే విధంగా ఈసారి కూడా నిర్వహించారు. నిన్నటి నుంచి అంటే 13 తారీఖు నుంచి దాదాపు 16 తారీఖు వరకు కూడా ఈ సంబరాలు జరగనున్నాయి. ఈ 4 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పబ్లిక్ వచ్చి కూడా ఈ సంక్రాంతి సంబరాలు వీక్షించనున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మనీతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.